ఫ్రెండ్స్, ఈ పెద్దయినా ఒక అమ్మాయిని రెస్టారెంట్ కి తీసుకొస్తాడు. వస్తూ వస్తూ ఒక రోజ్ ఫ్లవర్ ని కూడా తీసుకొస్తాడు. ఆమెని హక్ చేసుకున్నట్టు చేసుకుని రోజ్ ఫ్లవర్ కి మత్తు మందిని చల్లుతాడు. ఇదంతా అక్కడ ఉన్న వెయిటర్ చూస్తాడు. అది చూసిన తర్వాత అతను ఏదైనా చేయాలనుకుని ఫాస్ట్ గా వెళ్తాడు. ఇంకా డ్రింక్ ని అతని పైన పోసేస్తాడు. పైన పడేసినందుకు ఆ పెద్దయినా గుడివాడివా ఏంటి, కళ్ళు కనిపించడం లేదా, అర్థం కావటం లేదు, ఇలాంటి పని వాళ్ళని ఎలా పెట్టుకుంటున్నారు, ఇప్పుడే మీ మేనేజర్ తో మాట్లాడి నిన్ను పని నుంచి తీసేస్తానని బెదిరిస్తాడు. క్షమించండి, తప్పు జరిగింది అంటాడు. సరే గాని వాష్రూమ్ ఎక్కడుందని అడిగి ఇప్పుడే వస్తాను అని అమ్మాయితో చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు. తర్వాత ఇతను ఆ అమ్మాయికి కూడా సారీ చెప్తాడు. ఏంటి సారీ, కళ్ళు కనిపించడం లేదా ఏంటి, అతని షర్ట్ ని ఖరాబ్ చేసావని ఈమె కూడా తిడుతుంది. వెళ్ళి ఇక్కడ నుంచి గట్టిగా కసురుకుంటుంది. అతను సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. పెద్దయినా ఎదురు పడతాడు. అతన్ని చూసిన పెద్దయినా గొనుగుతూనే ఉంటాడు. ఇంకా అమ్మాయికి సారీ చెప్తాడు. ఎందుకంటే ఈ రోజు మన ఫస్ట్ డేట్ కదా, ఆ వెయిటర్ అలా చేయడం వల్ల డ్రెస్ పాడైపోయి మూడంతా పాడైపోయింది కదా, సారీ అని చెప్తాడు. ఏం పర్వాలేదులే అని అమ్మాయి చెప్తుంది. ఇతను అమ్మాయి దగ్గర ఉన్న రోజ్ ని ఆమెకిచ్చి ఇది మామూలు గులాబీ కాదు, చాలా స్పెషల్, ఒకసారి స్మెల్ అయితే చేయమని చెప్తాడు. ఆమె స్మెల్ చేసిన వెంటనే ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. ఏమీ తెలియనట్టుగా ఏమైంది అని అడుగుతాడు. కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.